కాకినాడలోని రామకృష్ణారావుపేటలో మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 32వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ 32వ డివిజన్ రామకృష్ణారావుపేట ప్రాంతంలోని నీలాపువారి వీధి, మునగాలవారి వీధి, గాబువారి వీధి, జెండా వీధి, మసీదు ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మునుపెన్నడూ లేనంతగా రామకృష్ణారావుపేట ప్రాంతంలో విశాలమైన రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, ఎన్నో సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అందించామన్నారు. ప్రజలు కూడా ఎంతగానో ఆదరించారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175 నినాదంలో భాగంగా కాకినాడ నుంచి తొలి విజయాన్ని అందించాలన్నది తన లక్ష్యమన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కార్పొరేటర్ రోక్కళ్ల సత్యనారాయణ, స్థానిక నాయకులు కొమ్ము సత్యబాబు, కొయ్య రమణ, దళాయి వేణు, బాదం చిన్న, నీలాపు సంజీవ్తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎప్పుడు లేని విధంగా గత 35 సంవత్సరాల నుంచి రామకృష్ణారావుపేట ఏ విధంగా అభివృద్ధి నోచుకోలేదు. అటువంటిది ఈరోజు రామకృష్ణారావుపేటకి బ్రహ్మాండమైన రోడ్లు, డ్రైన్లతో, విశాలమైన రోడ్లతో ఈ కాలనీ డెవలప్ చేసాం. ప్రజలందరూ ఆశీర్దిస్తున్నారు. సంక్షేమం కూడా అలాగే ప్రజలకు అందించాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోండి అని చెప్పడం జరుగుతుంది. శుభపరిణామం, సంతోషం కూడా. అదేవిధంగా కాకినాడ పట్టణంలో 94,000 ఇల్లుని కూడా ఇంటింటికి తిరిగేలాగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, పార్టీ వ్యక్తులు కానీ ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి జగన్మోహన్ రెడ్డి గెలిపించమని కోరుకోవడం జరుగుతుంది. కానీ అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రచారం మొదలుపెట్టాం. కనుక అందరూ దీవించమని చెప్పేసి రామకృష్ణారావుపేట మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టు 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం కాకినాడ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కాకినాడ నుంచి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తాం.